జిల్లా కొర్వి మండల్ రూప్ల నాయక్ తండకైతే రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ ఎంపీటీసీ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి బుజ్జా నాయక్ గారు. యాజ్ ఏ ఎంపీటీసీ గారు వారి గ్రామానికి ఎట్లా డెవలప్మెంట్ చేశారో వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? థ్యాంక్ యూ అమ్మా. మీ యజమానికి చాలా ధన్యవాదాలు. నేను ఎంపీటీసీ గెలిచి కొర్లకుండ తండ, జగ్గె తండ, రేకుల తండ, సీరోలు ఉమ్మడిగా నా ప్రజలకు ముందు ధన్యవాదాలు. ఎందుకంటే నా సీరోలు మండల గ్రామ ఉమ్మడిగా ఉన్న ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే సార్, గత 5 సంవత్సరాలుగా ఎంపీటీసీ మీ గ్రామానికి మీరు ఎట్లా డెవలప్మెంట్ చేశారు? నేను గతంలో ఉన్న ఎంపీటీసీల కన్నా మెరుగైన ఎంపీటీసీగా నేను పనిచేశాను. కొర్లకుంట తండలో 2 రోడ్లు, జగ్గె తండలో గల్లీ గల్లీకి రోడ్ వేశాను. రేకుల తండలో 4 రోడ్లు తీసుకొచ్చాను. రూప్ల తండలో దాదాపు రోడ్లు క్లోజ్ అయిపోయింది. వేరే గవర్నమెంట్ ఎవరు వచ్చినా, వేరే ఎమ్మెల్యే వచ్చినా వాళ్లకు పని లేకుండా నా గ్రామంలో నేను పని మాత్రానికి సస్యశ్యామలుగా చేశాను. ఎలాంటి సమస్యలు ఉన్నాయి మరి? ఉన్నది అంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల నుండి చాలా అద్భుతమైన పని చేశారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి ఎలాంటి పని కావడం లేదు. ఎందుకంటే వాళ్లకు అవగాహన లేదు, వాళ్లకు నీటి సమస్య ప్రాబ్లం తెలియదు. అందుకోసమే వాళ్ళు ఇప్పుడు 2 సంవత్సరాల నుండి కెనాల్లో నీళ్లు రావడం లేదు. గతంలో కెనాల్లో నీళ్ళు వచ్చేది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి, రామారావు టైంలో తొమ్మిది కెనాళ్లకు నీళ్లు లేకపోతే 10 సంవత్సరాల నుండి కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నీళ్లు సస్యశ్యామలంగా మన దొర్నాకల్ లాస్ట్ కెనాల్ అన్నట్టు మన తెలంగాణలోనే దొర్నాకల్ నియోజకవర్గంలో లాస్ట్ నీళ్లు వచ్చేది. కానీ ఇప్పుడు కేసీఆర్ వల్ల మనకు నీళ్ళు వచ్చినాయి. కానీ గత ప్రభుత్వం పోయిన సంవత్సరం కానీ ఇప్పుడు కానీ కాలువలో నీళ్లు విడిచిపెట్టే దాఖలాలు లేవు. మేము వ్యవసాయ కుటుంబం అది. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం. గతంలో 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు 10 ఎకరాలు మనం సస్యశ్యామలో పండించేది. ఇప్పుడు 3 ఎకరాలు 4 ఎకరాలు పండాలంటే చాలా కష్టమవుతున్నాయి నీళ్ళు లేక. ఓకే సార్, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరు జెడ్పీటీసీగా పోటీ చేద్దాం అనుకుంటున్నారంట, అది నిజమేనా సార్? 100% నేను జెడ్పీటీసీ పోటీ చేస్తాను. ఏది ఏదైనా కానీ మా రెడ్డి ఆశీస్సులు, కేటీఆర్ ఆశీస్సులు, మన మాలత్ కవిత అమ్మ ఆశీస్సులు, కేసీఆర్ ఆశీస్సులు ఉంటే నేను కంపల్సరీగా పార్టీ తరఫున నేను పోటీ చేయాలని అనుకుంటున్నాను. ఓకే సార్, బీఆర్ఎస్ ప్రభుత్వం హైలో లేకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా సస్యశ్యామలు చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన అబద్ధాల మాటలతోటి మా కమ్యూనిటీ పబ్లిక్ మోసపోయారు. ఎందుకంటే డిసెంబర్ 9వ తారీఖు రాగానే మీకు 2 లక్షల మన కళ్యాణ లక్ష్మి ఇస్తారండి, తన తులం బంగారం ఇస్తారండి, మహిళలకు స్కూటీ ఇస్తారని, 2,500 ఇస్తారని, మన ముస్లింలకు అబ్బాయిలకు 4,000 రూపాయలు ఇస్తారని చెప్పి మోసపోయాం. అందుకోసమే ఆ మోసం వల్ల ఇప్పుడు మా కర్మ మేమే అన్వయిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం ఈ గవర్నమెంట్కి, ఎందుకు చేస్తున్నాం అని మనం బాధపడుతున్నాం. సార్, మీకు ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ధన్యవాదాలు చెప్తున్నాను. నా సీరోలు ప్రజలకు, నా సీరోలు మండలానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే